వాస్తవాలను గత 80 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ మెంబర్ కాడ నుంచి ప్రైమ్ మినిస్టరు రాష్ట్రపతి కాడికి వెళ్ళి స్వాతంత్రం ఇచ్చినాము అనేటువంటి వాదనలు మనం వింటూ ఉన్నాం. మరి ఎంతోమంది త్యాగశీలు పెద్దలు ఆశించినటువంటి స్వాతంత్రం ఇప్పటికీ మనం అనుభవిస్తలేం కాబట్టి మనం దీన్ని వచ్చిందనల్లా రాలేదనల్లా దీన్ని క్వశ్చన్ మార్క్ పెట్టాలా. మనకంట చెప్పినట్టు అన్నబాబు సాటే లాంటి వాళ్ళు ఆ రోజే గెస్సేసింది. మరి వాళ్ళ నాడు ఈ దేశ సంపద ఎవరి చేతిలో ఉంది, ఎవరు తింటుండ్రు, ఎవరు అనుభవిస్తున్నారు దాని మీద మనం ఆలోచన చేసినప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ 30 మంది రాజ్యాన్ని వెళ్తుండ్రు, 30 మంది చేతిలో ఈ సంపద ఉంది. 10,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. 10 రూపాయలు కూడా ఇక్కడ పేదలకు అందినటువంటి వాస్తవాలు ఉంది. ఈ వాస్తవాలు రేపు భావితరాలకు మీరు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యతని ఈ ఇన్స్టిట్యూట్ ఒక పుట్టడానికి ఒక కారణమైంది. ఈ ఎడ్యుకేషన్ సెంటర్ ఎందుకు పుట్టిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదలను ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకుంటలేరు అనే దాన్ని పక్కకు పెడితే ఈ దేశంలో ఉన్నటువంటి యువతరాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను, ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ఏ విధంగా వాళ్ళు పెడదారు పట్టిస్తున్నారు. ఇవాళ మొత్తం దేశం మొత్తం మీద మత్తు, ఒక రకమైనటువంటి మత్తులో విద్యార్థుల నుంచి ఒక రకమైనటువంటి పనికిరాని చదువులను వల్ల నెత్తిలో పెట్టి వాళ్ళ ఎనర్జీని అంతా కూడా వేస్ట్ చేసి మళ్ళీ ఇవాళ స్టేజీల మీద అంతా వాళ్ళు ఏం చెప్తున్నారనంటే ఇవాళ రేపటి తరాలకు భావితరాలకు ఇవాళ యూత్ అది అని చెప్పేస్తున్నారు. యూత్ ఎన్ని రకాలుగా నష్టం చేస్తున్నాం అనేది మర్చిపోయి మళ్ళీ వాళ్ళ డ్యాషుల మీద వాళ్ళే చెప్తారు. అందుకనే మహాకవి గద్దారు, భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారి పంటల భూములున్నవి, చావు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్నీ ఉండి అల్లుని నోట్ల శని ఉన్నట్టు, ఈ సకల సంపదన కన్న దేశముకు దరిద్రం ఎట్లొచ్చేనాయినా, 170 పైగా జనులు భూమి నమ్ముకొని బ్రతుకుతుండ్రురా, దున్నేకి భూమి లేదురా, కూలి జనముకు కూడు లేదురా, భూ సంస్కరణల భూటకంబురా, నరేంద్ర మోడీ నాటకంబురా, ఈ రైతు అన్నలారవో తమ్ముళ్ళారా, రైతు బిడ్డలారో నాయన, అక్కలారవో చెల్లెల్లారా, కూలి తల్లిలారో నాయన, విప్లవ వృతులో ఉన్నారు మీరు హుషారుగా రెండో నాయన, ఈ దేశం మీదే సంపద మీదే ఏలుకొండో నాయన. మహాకవులు అనేక రకాల పోరాటాలు వాళ్ళ యొక్క జీవితాలను ఇట్లా ప్రాణంగా పెట్టి రాత్రి మగళ్ళు వాళ్ళు శ్రమించినటువంటి వాళ్ళు ఆశించినటువంటి రాజ్యాన్ని తీసుకురావడం గురించి ఈ యొక్క సెంటర్, ఇలాంటివంటి సెంటర్లు మనం అనేకమైనటువంటి భారతదేశంలో పుట్టవలసిన అవసరం ఉంది. అలాంటివంటి విద్యార్థులను తయారు చేసి భావి తరాలకు ఏం చెప్పాలి, వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలనే దాని మీద ఈ యొక్క ఇన్స్టిట్యూట్లు ఇంకా వెలవాలని, మరి ఈ ఇన్స్టిట్యూట్కు రాగానే మరి అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఇంత డివేషన్ జరగకుండా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇవాళ 40-50 మందిలో ఉన్నటువంటిది నెక్స్ట్ మరి 15th ఆగస్టుకు ఒక 100 మందిలో 80 మందిలో చేయాలనేది దీన్ని స్ట్రెంథెన్ పెంచాలి, కష్టపడాలి. అందరం కూడా ఫ్యాకల్టీలు ఎట్లయితే కష్టపడుతుర్రో మరి పిల్లలు కూడా అంత కష్టపడుతుర్రు. మాకు ఊరంతా కూడా సపోర్ట్ ఉంది, మన పిల్లలంతా కూడా సపోర్ట్ ఉన్నారు. ఈ సపోర్ట్తోని ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తాం, ఆ దిశగా ప్రయాణం చేస్తాం. అందుకు మీరంతా కూడా సహకరించాలి. ఈ 15th ఆగస్టు రోజున మనము ఇదే ముందుకు తీసుకుపోకుండా కాకుండా ఒక వెల్ఫేర్ ఫండ్ను ఇక్కడ మన దగ్గర దయచేసి మీరు నోట్ చేసుకోవాలి, దానికి మనం డిస్కస్ చేయాలి.
వెల్ఫేర్ ఫండ్ అనేది ఒకటి పెట్టాలా. నాకు చాలామంది విద్యార్థుల నుంచి మేము ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాం, కనీసం బుక్ కొనుక్కోనిక కూడా లేవు, తర్వాత మేము ఇది చేస్తున్నాము, కనీసం మినిమము మాకు అది లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఇప్పుడు మేము కూడా ఎట్లా క్రియేషన్ చేసుకోవాలి, మనకు వచ్చేది ఏంది, పోయేది ఏంది, ఉంది ఏంది, మరి ఇదంతా కూడా మనము డిస్కస్ చేసుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఈ విద్యార్థులు ఎవరైతే ఇక్కడ వస్తారో అట్లీస్ట్ వచ్చిన వాళ్ళ 100 రూపాయలతో వెల్ఫేర్ ఫండ్లో మరి విద్యార్థులు ఒకరు, ఫ్యాకల్టీ ఒకరు, ఇక్కడ ట్రెజరర్ ఒకరు, వీళ్ళందరి మధ్యలో ఇప్పటి వరకు మనం 600 మంది మేము ట్రైనింగ్ ఇచ్చినాం. 6,000 రూపాయలు అవుతుంది. కనీసం ఏదైనా అవసరాలకు కానీ యూజ్ చేసుకోనికి అవుతుంది. ఆ సందర్భాలన్నీ డిస్కస్ చేసి ఒక ఫండ్ కూడా ఇక్కడ వచ్చి 45 రోజులు 3 నెలలు ట్రైనింగ్ అయిపోతుంది. ఇన్స్టిట్యూట్ను ఖచ్చితంగా శాశ్వతంగా దీన్ని నడవాలనేది మానిటైజ్ చేసుకుంటా ఆ విద్యార్థులకు కూడా కష్టం వచ్చినప్పుడు నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నాకు అండగా నిలబడుతుంది అనేటటువంటి నమ్మకం కలిగేసినటువంటి వాతావరణాన్ని మనం సృష్టించాల్సిన అవసరం ఉంది. లేకపోతే కన్ఫ్యూజేషన్ అవుతుంది. వాళ్ళు ఎక్కడో ఇవాళ విద్యార్థులందరూ ఫెయిల్ అయితే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తే సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకోకుండా అవతలని సూట్ చేసేటట్టు ఉండాలి, అవతలని అడ్జస్టట్టు ఉండాలి. మనం ఇంకా ఆల్టర్నేషన్ చూసుకుంటున్నాం. ఆల్టర్నేషన్ ఎత్తుకాలి కానీ లొంగిపోకూడదు. సమస్యకు లొంగిపోతే చరిత్రకారులు వాళ్ళకి మనం అడ్జస్టులం అవుతాం. కాబట్టి మీరంతా కూడా ఈ ఇన్స్టిట్యూట్లో వచ్చిపోయిన వాళ్ళు మీ జన్మాంతరం కూడా దీంతో రిలేటెడ్గా ఉండాలి. బాగలేకపోతే ఇవి మారాలి, ఇన్స్టిట్యూట్లో ఇవి మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. మేము ఎక్కడ కూడా ఇక్కడ కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, కొమటోళ్ళు వస్తారు, బాబునోళ్ళు వస్తారు, రెడ్డిలు వస్తారు, బీసీలు వస్తారు, ఎస్సీలు వస్తారు, అనేక రకాల భారతదేశంలో ఉన్నటువంటి కులాలను ఆ యొక్క లెక్క ప్రకారము, ఆ యొక్క ఆర్థిక ప్రతిపాదనల ప్రకారము, వాళ్ళ విద్యార్హతల ప్రకారం సెలక్షన్ చేస్తారు. సెలక్షన్ చేసి వాళ్ళకు కావలసినటువంటి పద్ధతుల్లో ట్రైనింగ్ ఇస్తారు. ఏమన్నా ఉంటే కూడా మీకు మా దృష్టికి తీసుకురావాలని చెప్పేది ఒక సీక్రెట్ కూడా ఒకటి పెట్టారు. ఎందుకనంటే అంత బ్రాడ్గా మనం ఆలోచన చేసి ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అవుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ జన్మాంతరం కూడా ఇన్స్టిట్యూట్తో కనెక్షన్ ఉంటే నీకు ఏమవుతుంది కదంటే ఇన్స్టిట్యూట్లో ఒక ధైర్యం ఉంటుంది. ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళు కూడా ఒక అది ఉంటుంది. మాకేమైనా ప్రాబ్లం వస్తే, పర్సనల్ ప్రాబ్లం వస్తే చెప్పుకోవడానికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మనకు. పోలీసు స్టేషన్లో చెప్పుకుంటే ఆడు కూసో ఏం సంగతి అని చెప్పేసి జేబులు చూసే పరిస్థితి. ఇక్కడ పోయినా కూడా మనకు సేఫ్టీ ఉండాలి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఏజ్ మీద చాలా మంచి ఏజ్, ఈ ఏజ్లో నిర్ణయాలు తీసుకునేటటువంటి ఏజ్. మేము ఆ రోజులలో మీ ఏజ్లో ఉన్నప్పుడు, ఆ 10-15 ఏళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు మేము విప్లవకారులు కానీ కల్చరల్ ప్రోగ్రాంలు కానీ 15th ఆగస్ట్ వచ్చిందంటే కబడ్డీ, వాలీబాల్ ఇవన్నీ ఆడేవాళ్ళం. ఒక మంచి సోపర్ చేసినాం, ఒక మంచి స్నేహం చేసినాం. ఆ స్నేహితుల ద్వారా పైసలు సంపాదించుకోకుండా పర్లేదు కానీ జ్ఞానం సంపాదించుకుని అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్తోని వాళ్ళు ఇప్పుడు నేను గద్దారును ఎందుకు లైక్ చేస్తాం. కొంతమంది అన్నప్పుడు గద్దారు ఛార్జ్ పెట్టి ఆయన ఇంకోటి పెడతాను, 10 జిల్లాలలో పెడతాను చెప్పిన. ఎందుకు పెడతా అంటే నాకు ఏమి ఇవ్వకపోవచ్చు, నాకు జ్ఞానం ఇచ్చిండు, ధైర్యం ఇచ్చిండు, నేనున్నా అని చెప్పిండు, ప్రజలు ఉన్నారా అని చెప్పిండు. నువ్వు ఆలోచన చేసే ఆలోచన నేను అక్షరం ముక్క రాకుండా నేను అని ఎవరో ఒక వికెట్ కదిలించింది కదా. పైసలు ఇవ్వాలని కాదు మనిషి, డబ్బు అనేది కాదు, డబ్బుతో ఏమి జరగదు, అదొక లైఫ్లో ఒక భాగం. కానీ జ్ఞానం మన వీళ్ళందరూ ఎంత డబ్బులు ఇచ్చారు. వీళ్ళు అనుకుంటే కోట్లు, వేల కోట్లు సంపాదించినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్బు కాదు ఇక్కడ జ్ఞానం. జ్ఞానంతో ఏమైనా చేయాలా, మన కుటుంబాలను నిలబెట్టాలి, మన కులాన్ని నిలబెట్టాలి, ఈ దేశాన్ని నిలబెట్టాలి. అనేక రకాలుగా మనము జ్ఞానం సంపాదించుకొని భావితరాలకు అండగా నిలవాలనే కోరిక మీకు ఉత్పన్నం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నెక్స్ట్ 15th ఆగస్ట్ మనం జనరల్గా ఏంటంటే నామినల్గా చేస్తుంటాం. ఈ స్వాతంత్రం ఏమికి వచ్చిందో, ఏమిపోయిందో
మనకు అర్థం కాని పాయింట్ ఇది. ఎందుకంటే కన్ఫ్యూజేషన్ చేస్తుంటారు మనుషుల ఈ విద్యార్థులను, రైతులను, అనేక రకాల వర్గాలను వాళ్ళ మైండ్గా మారుతారు. వాళ్ళు తిండికి లేక వాళ్ళ ఇబ్బంది వాడు పడితే గర్ తిరంగానే కూడా అంటాడు, ఇంకోడు అంటాడు, వాళ్ళ మైండ్ అంతా ఇంట్లో డిస్కస్ చేసుకో గర్ తిరంగా ఏం రాయిదని అంటే రేపు స్వాతంత్రం ఎవరికి వచ్చింది స్వాతంత్రం, ఎట్లా వచ్చింది స్వాతంత్రం అంటే మీనింగ్ ఏంది? అలాంటివంటి పరిస్థితులే తెలియదు. ఇప్పుడు బిహెచ్ఏలో పనిచేసే వారికి బిహెచ్ఏలో ఏం తయారైతే కూడా తెలియదు. అలాంటివంటి స్వాతంత్రాలు పనిచేయాలని నాకు కూలి వస్తుందా లేదా చూస్తున్నాడు. ఈ బిహెచ్ఎల్ కలకాలం బాగుండాలని చూస్తలేదు. ఈ భూమిని అనేక రకాల కెమికల్స్ వేసి పండించుకుంటున్నాం. రేపు భావితరాలకి ఇది మోసం చేస్తుంది ఆ కెమికల్స్తో. మరి ఎట్లా బతకాల? ఇవన్నీ ఖరాబ్ చేసి, ఇవన్నీ ధ్వంసం చేసి, మనుషులను ధ్వంసం చేసి, విద్యార్థులను ధ్వంసం చేసి వాళ్ళు రాజ్యాలు వెళ్ళి వాళ్ళు కూడా మామూలుగా కావరు. ఇప్పుడు దక్షిణ వాళ్ళందరినీ లెక్క పెట్టుకోండి, సడన్గా ఎవరు కావలే. మన అబ్దుల్ కలాం లాగా ఇట్లా వేసేసి సడన్గా ఒక ఆయన 3 సంవత్సరాలు బెడ్ మీదనే ఉన్నాడు. రకరకాలుగా వీళ్ళకి మామూలు సావులు రాలే. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ను కాపాడడానికి సాయశక్తుల మీరు కూడా మీ కోఆపరేషన్ ఉండాలని, ఇది 10 కాలాల పాటు నడవాలని, 10 మందికి ఉపయోగపడాలని మీరందరూ కోరుకోవాలా. అందుకు మా సాయశక్తుల ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ సంస్థ నిలబెట్టడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ, మీ అందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా అభివాదం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.